హాయ్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ విద్యార్హతతో రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగానికి అవకాశం వచ్చిందండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీకి నోటిఫికేషన్ విడుదలైంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పోటీ పడి ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న అభ్యర్థులు కూడా రాత పరీక్షలోను ఇంటర్వ్యూలోనూ ప్రతి ఒక్కరు ఎన్డీఏలో చేరుకోవచ్చండి. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆ శిక్షణ పొందుతూనే ప్రాథమిక విద్య BA, BSc, బీటెక్ కోర్సులను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఎన్డీఏలో అయితే పూణేలో ఉంటుంది శిక్షణ. దాంతోపాటు BA, BSc, బీటెక్ శిక్షణ ప్రాథమిక విద్యను కొనసాగించవచ్చు. అదే NA అయితే కేరళలో ఉంటుంది. కేరళలో బీటెక్ని ఉచితంగా ఫ్రీగా చదువుకోవచ్చు. మరి వీటికి ఉచిత వసతి, భోజనము, బట్టలు అన్నీ కూడా ఎన్డీఏ చూసుకుంటుందండి. మరి ఇంటర్మీడియట్ విద్యార్హత నుంచి 19 సంవత్సరాల వరకు, అంటే సుమారు 5-6 సార్లు మనం అటెంప్ట్ చేయవచ్చు ఈ ఎగ్జామ్. ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ NDA, NE ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే మొదటి ప్రయత్నంలోని మనం ఈ రక్షణ రంగంలో కొలువులో చేరుకోవచ్చు. ఆర్మీలో అయితే లెఫ్టినెంట్ హోదాలోను, నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్ హోదాలోను, ఎయిర్ ఫోర్స్లో అయితే పైలట్ హోదాలోను మొదటి నెల నుండే ₹1,00,000 జీతంతో మీ కెరియర్ని ప్రారంభించవచ్చు. ఎంపిక ఎలా ఉంటుంది అంటే, ముందుగా రాత పరీక్ష ఉంటుంది, అందులో విజయం సాధించాలి. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దానిలో కూడా మెరిట్లో రావాలి. ఈ 2 అయిపోతే మనం NDAలో చేరినట్లే. మరి రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. పరీక్షలో 2 పేపర్లు 900 మార్కులకు ఉంటాయండి. ఒక్కొక్క పేపరు వ్యవధి 2.5 గంటలు. పేపర్ 1 విషయానికి వస్తే మ్యాథ్స్ 300 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్ 2.5 మార్కులు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అంటే తప్పు సమాధానానికి మార్కులు తగ్గించబడతాయి. అదేవిధంగా పేపర్ 2 విషయానికి వస్తే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్లో 200 మార్కులకి, అదే జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్కులు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి, తప్పు సమాధానానికి మార్కులు తగ్గించబడతాయి అన్నమాట. మొత్తం ఖాళీలు, వయస్సు, అర్హత, పరీక్ష తేదీ, పరీక్షా కేంద్రాలు, అలాగే ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి అన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. మొత్తం ఖాళీలు 400 అండి. NDAలో 370 పోస్టులకి, NAలో 30 పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఉంది. ఆర్మీలో 208 పోస్టులకు గాను ఫీమేల్ 10, నేవీలో 42 పోస్టులకు గాను ఫీమేల్ 3, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 120 పోస్టులకు ఫీమేల్ 5 పోస్టులు. మరి NAలో 30 పోస్టులు ఉంటాయండి. ఇవన్నీ కూడా మేల్ పోస్టులే, ఫీమేల్కి లేవు. అర్హత ఆర్మీ పోస్టులకు ఏదైనా గ్రూప్తో ఇంటర్ పాస్ అవ్వాలండి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవల్ ఫోర్స్ పోస్టులకు MPC గ్రూప్లో ఇంటర్ పాస్ అవ్వాలండి. వయస్సు జనవరి 2, 2004 నుండి జనవరి 1, 2007 మధ్య జన్మించి ఉండాలండి వ్యక్తి. అదేవిధంగా శారీరక ప్రమాణాల విషయానికి వస్తే హైట్ 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎయిర్ ఫోర్స్కి అయితే ఈ హైటు 162.5 సెంటీమీటర్లు ఉండి తీరాలండి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్లు జూన్ 7 ఈవినింగ్ 6 గంటల వరకు స్వీకరించబడతాయి. దరఖాస్తు ఫీజు ₹100. SC, ST అభ్యర్థులు ఫీజు లేదు. పరీక్ష తేదీ సెప్టెంబర్ 4. ఏపీ, తెలంగాణలో పరీక్షా కేంద్రాలు విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి. కింద చూపిస్తున్న వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.